హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మటన్ కర్రీ రెసిపీ అండి. చాలా బాగుంటుంది. నేను చేసే మటన్ కర్రీ చాలా సింపుల్గా చేస్తానండి. ఎక్కువ మసాలాలు ఏం వేయను, కానీ టేస్ట్ చాలా బాగుంటుందండి. మేము అయితే కొంచెం ఉప్పు కారం ఎక్కువనే తింటామండి. నాకెందుకో మటన్లో కానీ చికెన్లో కానీ ఉప్పు కారం నిండా ఉంటేనే తినాలనిపిస్తుంది. ఏమాత్రం చెప్పకున్నా అస్సలు తినాలని అనిపించదండి. నేను తినను కూడా. నేను ఎలా చేశాను అనేది చూపిస్తానండి. చూడండి, ఇంకా మటన్ అయితే మంచి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నానండి. మటను తెచ్చేటప్పుడే చూసుకోవాలండి, లేతదా కొంచెం ముదురుగా ఉన్నదాన్ని. ఇంకా మేమైతే మంచి లేతని మటన్ తెచ్చినాము. ఇంకా కర్రీ కోసము నేను కర్రీ కుక్కర్లో చేస్తున్నానండి. నేను కట్టెల పొయ్యి మీద లేదా కుక్కర్లోనే చేస్తాను, వేరే ఏ ప్యాన్లలో చెయ్యను, మటన్ త్వరగా ఉడకదని. ఇంకా కర్రీ కోసం అయితే స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టానండి. కుక్కర్లో ఆయిల్ పోసిన అది వేడి అయినాక ఓల్ గరం మసాలా వేసానండి. సాజీరా, ఇలాచి, చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు అవి వేసినాక కట్ చేసిన ఆనియన్స్ వేసాను. అవి వేగుతున్నప్పుడే కట్ చేసిన టమాటాలు వేసి వేగుతున్నప్పుడే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. ఇంకా తర్వాత 4 పచ్చిమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు వేసాను. అవి కొంచెం వేగినాక 1/2 టీ స్పూన్ పసుపు వేసానండి. పసుపు వేస్తే తొందరగా వేగుతాయి అన్నమాట అని. అవి మంచిగా వేగినాక మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటను వేసి మంచిగా అంతా కలిసేలాగా కలిపి 1-2 నిమిషాలు ఆయిల్లో ఉడకనివ్వాలండి మటన్ని. అప్పుడు ముక్కకి ఉప్పు కారం మంచిగా పడుతుంది అన్నమాట. ఇంకా మటన్ 2 నిమిషాలు ఉడికిన తర్వాత మనము తినేదాన్ని బట్టి చూసి ఇంకా కారం పొడి వేసుకోవాలి. మేమైతే కొంచెం ఎక్కువే తింటాం కాబట్టి 3 టేబుల్ స్పూన్లు వేసాను. ఇంకా రుచికి సరిపడినంత సాల్ట్ వేసి మంచిగా అంతా కలిసేలాగా కలపాలండి. చూడండి ఈ విధంగా. ఇప్పుడు 1 టీ స్పూను ధనియాల పొడి, 1 టీ స్పూను జీలకర్ర పొడి వేసి మంచిగా అంతా కలిసేలాగా కలిపి కొంచెం కసూరి మేతి, నేను చిక్కటి గ్రేవీ కోసము కొబ్బరి వేయించి ఇలా పౌడర్ చేసి వేస్తున్నానండి. గ్రేవీ అయితే చిక్కగా వస్తుంది అన్నమాట. మంచిగా అన్ని వేసినాం కదా, ఇప్పుడు అంతా కలిసేలాగా కలిపి మనకు ఎంత ఎసరు కావాలో చూసి గ్రేవీ ఎంత కావాలో చూసి ఇంకా వాటర్ పోసి మూత పెట్టి ఒక 5 విజిల్స్ పెట్టుకోవాలండి మటన్ని. ఒకవేళ మటన్ లేత ఉంటే 4 అండి, ఒకవేళ ముదిరిన మటన్ అయితే 5 to 6 విజిల్స్ పెట్టుకోవాలండి. అప్పుడే పర్ఫెక్ట్గా ఉడుకుతుంది అన్నమాట మటను. నేనైతే మటన్ ఎక్కువ మరీ మెత్తగా ఉడికించానండి. నాకు కొంచెము అంటే కొంచెం మరీ మెత్త కాకుండా అలానే గట్టి కాకుండా ఉంటే బాగుంటుంది అనమాట. రుచి బాగా అనిపిస్తుంది అనమాట. ఉప్పు కారం నాలుకకు తగిలి టేస్ట్ బాగుంటుంది అని చెప్పి నేను మరి మటన్ అయితే ఎక్కువ మెత్తగా ఉడికించాను. చూడండి, నేను 5 విజిల్స్ పెట్టాను. 5 విజిల్స్ తర్వాత ఇంకా మూత తీసి చూసానండి. మటన్ అయితే పర్ఫెక్ట్గా ఉడికింది. చూడండి, గ్రేవీ కూడా చాలా చిక్కగా బాగుంది. ఇంకా కొంచెం గరం మసాలా వేసి మంచిగా అంతా కలిపిన. ఇంక ఇప్పుడైతే కొంచెం కొత్తిమీర వేయాలండి. ప్రజెంట్ మా ఇంట్లో అయితే లేదని ఇంకా కొత్తిమీర వేయలేదు. ఇంకా తర్వాత వేడి అన్నంలో నేను వండిన మటన్ కర్రీ వేసి మంచిగా కలుపుకొని తినానండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఒక కొత్తిమీర లేదు అంతే, కానీ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా కుదిరిందండి. మా ఇంట్లో కూడా అందరికీ నచ్చిందనమాట. నేను చేసిన మటన్ కర్రీ మీకు నచ్చితే మీరు ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేసి చూడండి. సింపుల్గా టేస్ట్ చాలా బాగుంటుందండి. మీకు చిన్న వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సుమలత వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. బాయ్ అండి. నేను చేసిన మటన్ కర్రీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. బాయ్ అండి.